మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అన్నవరం పుణ్యక్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. సాక్షాత్తు శ్రీ సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం వైశాఖ శుద్ధ దశమి అంటే మే 7వ తేదీన వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుక 5 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి. మే 8వ తేదీన 8:30 స్వామివారి దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అలాగే మే 13వ తేదీన పుష్పయాగం కూడా చాలా వైభవంగా జరుగుతుందని ఇక్కడ ఉన్న పురోహితులు చెబుతున్నారు. రత్నగిరి వాసుడు కోరిన కోరికలు తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ అన్నవరం వీర వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు అయితే మాత్రం ఇప్పటికే చేరుకున్నారు. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు ఇప్పటికే రాష్ట్రం నలుమూల నుండి కూడా వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం వల్ల తమకున్న కష్టాలు పోవడంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే ఒక నానుడు ఉండడంతో వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అయితే ఆలయ ఈవో సుబ్బారావు గారి ఆధ్వర్యంలో అయితే మాత్రం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా అయితే మాత్రం ఇప్పటికే ఆలయ అధికారుల సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటికే వారైతే అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులకు ప్రసాద వితరణ కానీ, మంచినీటి సౌకర్యం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. గురువారం ఇప్పుడే మనకి స్వామివారి పెళ్లి కొడుకు చేయటం, అమ్మవారిని పెళ్లి కూతురు చేయటం కార్యక్రమం మొదలైంది. మనకి 8వ తేదీ 9:30 స్వామివారి దివ్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవానికి సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. మన ఉన్నతాధికారుల యొక్క సహకారంతో మన దేవాదాయ సిబ్బంది, ఇతర డిపార్ట్మెంట్లు అయినటువంటి రెవెన్యూ, పోలీస్, ఆర్ఎన్బి, ఎక్సైజ్, ఎలక్ట్రికల్ తదితర డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో మన భక్తులందరికీ కూడా సదుపాయాలన్నింటినీ కూడా చేయడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి సామాన్య భక్తులందరికీ కూడా వసతి గృహాలను ఏర్పాటు చేయడం, వారికి మంచినీటి, తాగునీటి సదుపాయం, తర్వాత మన ప్రసాద వితరణ, అన్నదానం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణానికి వచ్చేటప్పుడు భక్తులందరికీ కూడా విఐపి సాధారణ భక్తులకి అందరికీ కూడా ఏర్పాట్లు చేయటం, అదేవిధంగా సామాన్య భక్తులు ఇంకా ఎక్కువగా వచ్చినట్లయితే వారికి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణం పూర్తయిన తర్వాత అందరి భక్తులందరికీ కూడా తలంబ్రాలు వేరువేరు ప్రాంతాల్లో వితరణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. స్వామివారి కళ్యాణ అనంతరం కూడా తలంబ్రాలని అన్ని ప్రదేశాల్లో కూడా వితరణ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ముత్యాలు, అదేవిధంగా భంగి ప్రసాదం కూడా ఉచితంగా భక్తులందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ సరఫరా చేసే కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వారిని, దేవాదాయ సెక్యూరిటీ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశాం. భక్తులందరికీ కూడా ప్రతి సాధారణ భక్తుడికి ఈ దివ్య చక్షువులతోటి కళ్యాణాన్ని వీక్షించే సదుపాయం, అదేవిధంగా కళ్యాణం పూర్తయిన తర్వాత వారందరికీ కూడా తలంబ్రాలుతో పాటు ప్రసాదాన్ని ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని పలు కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగకుండా పోలీస్ సిబ్బందిని, ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని అందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తుల్ని కోరుకునేది ఏమిటంటే అందరూ కూడా ప్రశాంతంగా కళ్యాణాన్ని వీక్షించి తదుపరి కళ్యాణం పూర్తయిన తర్వాత స్వామివారి తలంబ్రాలతో పాటు ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుచున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఈ సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని అనివేటి మండపం దగ్గర పెండు కొడుకుని చేయడం, అలాగే అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవారిని పెండు కుమార్తెను చేసి ఉలూఖల గౌరీ పూజ అనే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు 7 గంటలకి స్వామివారి సన్నిధిలో ఎదుర్కోలోత్సవం జరుగుతుంది. అంటే సత్యనారాయణ స్వామి వారి తరపుగా కొంతమంది పండితులుండి సత్యనారాయణ స్వామి వారి కీర్తి ప్రతిష్టలు చెప్పడం, అలాగే కొంతమంది పండితులు అమ్మవారి యొక్క తరపుగా ఉండి అమ్మవారి గురించి వైభవాన్ని తెలియజేయడం కార్యక్రమాన్ని ఎదుర్కోలోత్సవంగా జరుగుతుంది. అనగా 8వ తేదీ గురువారం రాత్రి 9:30 గంటలకు దివ్య కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. తర్వాత 9వ తేదీ సాయంకాలం 5 గంటలకు ప్రధాన ప్రవేశ స్థాళీపాక శేషహోమములు, తర్వాత తదనంతరం అరుంధతి దర్శనం ఉంటుంది. 10వ తేదీ 2:30 గంటలకు అణిగివేటి మండపం దగ్గర పండిత సదస్యం మహదాశీర్వచనం జరుగుతుంది. 11వ తేదీ స్వామివారికి వనవిహారోత్సవం, అదే రోజు అన్నవర గ్రామం నందు రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. తరువాత సత్యనారాయణ స్వామి వారికి మరుసటి రోజు చక్రస్నానం జరుగుతుంది. సాయంకాలం దండి ఆడింపు అనే కార్యక్రమం జరుగుతుంది. ఆ మరుసటి రోజు 13వ తేదీన శ్రీ పుష్పయాగం సాయంకాలం రాత్రిపూట జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మీ అవకాశాన్ని బట్టి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ విషయంలో బ్రహ్మోత్సవాల విషయంలో దేవస్థానం వారు అనేక విధమైనటువంటి భక్తులు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఐవి రోహిత్ గారు, వీర్ల సుబ్బారావు గారు ఈ దీంట్లో ప్రత్యేకంగా పాల్గొని కార్యక్రమాలన్నీ దగ్గర ఉండేటట్టుగా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. జై సత్యదేవ. శ్రీమదనంత లక్ష్మీ సత్యవతీ దేవి సమేత హరిహర హిరణ్య గర్భాత్మక వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి అటువంటి వైభవం అన్ని లోకాలకు తెలిసినదే. అటువంటి లోకాధినాయకుడైనటువంటి సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముందు జరుగుతున్నటువంటి ఈ వేడుక చాలా మహత్వపూర్ణమైనటువంటిది, చాలా గొప్పది. లోకల్లో పెళ్లికి ముందు ఎదుర్కోల చేస్తారు. అది ఎప్పుడు అంటే మగ పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళ ఇంటికి అంటే వధువు ఇంటికి తరలి వస్తారు. తరలి వచ్చినప్పుడు ఎదురేగి వారికి సత్కరించి తీసుకొని వచ్చి ఉచితములైన ఆసనాలు వేసి వారికి సత్కారాలు చేసి చల్లని పానీయములిచ్చి వారిని అందరినీ సత్కరించిన తర్వాత బంధుమిత్ర గణములతో వచ్చినటువంటి వరుని పక్షం వారిని అందరినీ కూడా సత్కరించిన తరువాత సంభాషణ జరుగుతుంది. అది ఒక వేడుక. అన్నవర క్షేత్రంలో స్వామివారి కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలు ఇవాళ మొదలయ్యాయి. స్వామివారిని అమ్మవారిని ఈరోజు పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెని చేశారు. చక్కగా విద్యుత్ దీపాలంకరణ, చక్కగా పూలమాలలతో రంగవల్లికలతో చాలా చాలా విశేషంగా కార్యక్రమం జరుగుతుంది. రేపు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే అమ్మవారి గురించి అమ్మవారిని మనందరం ప్రార్థన చేస్తే ఈరోజు పెళ్లి కూతురు అమ్మవారు ముస్తాబులో చాలా చక్కగా కనబడుతున్నది. కాబట్టి హిరేంకారాసన గర్భితాం నలసికాం శౌక్లీం కళాభిభ్రతిం సవర్ణాం వరదారిణిం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరం సగ్రూషితాముజ్వలాం తాం గౌరీ త్రిపురాత్మర పరకళాం శ్రీచక్ర సంచారిణిం. అమ్మవారు స్వామివారు చాలా విశేషంగా మనకి ముస్తాబయి కనబడుతున్నారు. ఆ దేవదేవుడు ఆ అనంతలక్ష్మి సత్యవతి దేవేరితో మనకి రేపు రాత్రి 9 గంటలకి కళ్యాణోత్సవం జరుగుతుంది. మన ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరుగుతున్న విశేషంతో ఈ సంవత్సరం మన ముక్కోటి ఏకాదశి కానీ ఈరోజు ఈ కళ్యాణోత్సవాలు కానీ చాలా విశేషంగా పూల మాలికలు, పూల అలంకరణ అన్నీ విశేషంగా మన కార్యనిర్వహణాధికారి వారు విశేషంగా అన్నీ కూడా చేస్తున్నారు. అతనిలో దైవభక్తి చాలా ఎక్కువ ఉంది కాబట్టే ఆ స్వామివి అమ్మవారివి కార్యక్రమాలకు విశేషమైన ముస్తాబు అంటే అలంకరణ మన మానవుల కళ్యాణం కన్నా దేవుడి కళ్యాణంకి చాలా విశేషంగా జరగడం చాలా ఆ స్వామికి
అనంతలక్ష్మి సత్యవతి దేవేరి ఈరోజు ఆ సత్యదేవుడు ఇప్పుడు మనకి ఎదుర్కోలోత్సవం జరుగుతుంది మన ఇక్కడ కళామందిరంలో. అక్కడ ఈ స్వామివారి గురించి, అమ్మవారి గురించి, మన కార్యనిర్వహణాధికారి వారు స్వామివారి గురించి, అలాగే అమ్మవారి గురించి మన ఇరుగంటి వంశీయులు మన చైర్మన్ గారు కూడా ఈరోజు ఇద్దరు కూడా పాల్గొని విశేషంగా అమ్మవారి గురించి, స్వామివారి గురించి మనకి ప్రముఖమైన పండితులు వచ్చి మనకి అమ్మవారి తాలూకా గుణగణాలు, స్వామివారి తాలూకా గుణగణాలు, మన లౌకిక పెళ్లిలో ఎలాగ మాట్లాడుకుంటారో పెద్దలందరూ కూర్చుని, అలాగే ఆ దేవదేవుడు, ఆ సత్యదేవుడు కళ్యాణానికి విశేషంగా పండితులందరూ కూర్చుని చక్కగా అమ్మవారి తాలూకా గుణగణాలన్నీ ఆ స్వామివారి పెళ్లి పెద్దలకు విన్నవిస్తారు. అలాగే స్వామివారి తాలూకా గుణగణాలు విశేషమైన అన్నీ కూడా అమ్మవారి తరపున వచ్చిన వాళ్ళకి వివరిస్తారు. అలాగా ఆ సందోహంగా ఆ కోలాట మధ్యలో ఆ మాటలు కాదండి, ముత్యపు రాసులతో కూడినటువంటి మాటలు మాట్లాడి చక్కగా అమ్మవారికి, స్వామివారికి కూడా ఇప్పుడు మనకి ఎదుర్కోలోత్సవం జరుగుతుంది. ఆ ఎదుర్కోలోత్సవంలో చాలా అందరూ విశేషంగా పాల్గొనాలి. ఈ కళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నవన్నకన్నా ఈ సంవత్సరం చాలా విశేషతతో కూడుకుని ఉంటున్నాయి. అంచేత నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్ వారికి నా నమస్కారాలు. జై సత్యదేవా, జై జై సత్యదేవా. నా పేరు నల్లమిల్లి కృష్ణబాబు అండి. సత్యదీక్ష ప్రసారగతని. నేను గత 6 రోజులుగా స్వామివారి కళ్యాణానికి భక్తులందరూ రావాలని గ్రామాలు ప్రసారం చేశానండి. అలాగే కిల్లంపూడి, గెదనాపల్లి, సిల్లంగి, ధర్మవరం, పత్తిపూడి మండలం, ఏలేస మండలం, జగ్గమేడ మండలం తిరిగి భక్తుల్ని అందరూ ఆహ్వానించామండి. ఈఓ గారు, చైర్మన్ గారు వారి ఆదేశాల మేరకి గ్రామాలు తిరిగి భక్తులు ఆహ్వానించామండి. ఇలా సత్యనారాయణ స్వామివారిని పెళ్ళికొడుకు చేయటండి. రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవం అండి. రేపు రాత్రి 9:30 స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. కావున భక్తులందరూ రావాలని కోరుచున్నామండి. జై సత్యదేవా, జై జై సత్యదేవా. 11వ తారీఖుని రథోత్సవం ఉందండి. అలాగే సాయంత్రం 11వ తారీఖుని రథోత్సవం సాయంత్రం 4 గంటలకండి. అలాగే 13వ తారీఖుని స్వామివారి పుష్పయోగం ఉందండి. 7 గంటలకి భక్తులందరూ రావాలని కోరుచున్నామండి. జై సత్యదేవా, జై జై సత్యదేవా.